ఇక ఇతను పీయూష్ పక్కా లోకల్. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి డ్రగ్స్ ఇస్తే వాడడం కాదు, వీడి స్టైలే వేరు. డ్రగ్స్ మాఫియాలకి దిమ్మ తిరిగే కొత్త రకం మత్తు మందు తయారు చేశాడు. ఎంతైనా ఇంజనీరింగ్ చదివాడు కదా, తెలివితేటలన్నీ ఉపయోగించి మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాల్సిన వాడు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకీ వాడి లోకల్ మత్తు గమ్మత్తేంటో మీరు చూడండి. Sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring, soaring above the ground. Dara chikola vaku kalani, kutunchukunendade munnadi nee ninnallo munnallo. Diggy 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 cloud goes round, diggy diggy fun goes on, diggy 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 come along. When everybody's going round and round and round and round and round and round. వీడే పీయూష్. చదివింది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, చేసింది పెద్ద కంపెనీలో ఉద్యోగం. అసలే డ్రగ్స్ లింకులతో టాలీవుడ్ షేక్ అవుతోంది. ఎక్కడి నుంచో తీసుకొచ్చి కెల్విన్ సరఫరా చేసిన డ్రగ్స్ తో బడా బడా హీరోలే మత్తుకు చిత్తైపోయారు. ఇప్పుడు ఇలాంటి డ్రగ్ మాఫియాలను తలదన్నేలా తనకంటూ ఓ మత్తు సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు పీయూష్. పీయూష్ అడ్డా హైదరాబాద్లోని వెస్ట్ మారేడుపల్లి, పక్కా లోకల్. 2010లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత 2 పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో గత నవంబర్లో జాబ్ ఊడింది. సరిగ్గా ఆ సమయంలోనే డ్రగ్కు బానిసయ్యాడు పీయూష్. ఓవైపు ఉద్యోగం పోయింది, మరోవైపు డ్రగ్ కోసం వేల రూపాయలు ఖర్చు. అప్పుడే మనోడి మైండ్లో మత్తు సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న ఆలోచన వచ్చింది. స్టార్టింగ్ లో జర్మనీ, యూకే, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి అమ్మడం మొదలుపెట్టాడు. బాగా కాస్ట్ ఉండడంతో సొంతంగా వాటిని తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నార్కోటిక్ డ్రగ్స్ పై 2 నెలల పాటు నెట్లో సెర్చ్ చేశాడు. LSDకి ముడి పదార్థాలు ఏం కావాలి, ఎంత మోతాదులో తయారు చేయాలి, వీటిని తీసుకున్న వ్యక్తికి ఏమవుతుందన్న ప్రయోగాలన్నీ చేశాడు. సొంతంగా తనపైనే ప్రయోగాలు చేసుకున్నాడు. వయాగ్రా, కెఫెన్, యాంటీ డిప్రెషన్ టాబ్లెట్ల మిక్స్ తో కెమికల్ ను తయారు చేశాడు. ఇది కూడా LSD మాదిరిగానే మంచి కిక్కిస్తుంది. బయటి దేశాల నుంచి బాట్లింగ్ పేపర్లను తెప్పించాడు. వాటితో తాను తయారు చేసిన కెమికల్ ను లోకల్ డ్రగ్ స్లిప్ గా మార్చాడు. ఒక్కో దాన్ని 1000 రూపాయల వరకు విక్రయించడం మొదలుపెట్టాడు. కెల్విన్ లింకులతో నిఘా పెట్టిన ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ టీమ్ కు పీయూష్ డొంక కనిపించింది. ఏదో మామూలుగా బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నాడేమోనని మొదట వీరు కూడా అనుమానపడ్డారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఇతడి ఇంట్లో సోదాలు చేస్తే వీళ్లకే కళ్ళు బైర్లు కమ్మాయి. పెద్ద ఎత్తున లోకల్ డ్రగ్స్ ను పీయూష్ నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వాడిన వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, సైకలాజికల్గా, ఫిజికల్గా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేది ఇంటర్నెట్లో కొంతకాలం స్టడీ చేసి రీసెర్చ్ చేసి అలాంటి సిమిలర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అనుకున్న కొన్ని రకాల సబ్స్టాన్సెస్ కలిపి ఇతనే ఇవి తయారు చేశాడు. అంటే యాజ్ పర్ ఇట్ అగైన్ హిస్ స్టేట్మెంట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్ ఆఫ్టర్ ద టెస్ట్ విత్ TSFSLలో మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాక జరుగుతుంది. ఒకవేళ అవి కూడా LSDగా కన్ఫర్మ్ అయితే అది వేరే విషయం. ఇప్పటి వరకు అయితే మనకు ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు. పీయూష్ పెద్ద ఎత్తునే సిటీలో లోకల్ డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. యూడి, విజయ్ అనే వ్యక్తులకు దీన్ని సరఫరా చేసేవాడు. వారు విద్యార్థులకు అమ్మేవారు. యూడి, విజయ్లు పరారీలో ఉన్నారని, వారు దొరికితే మరిన్ని విషయాలు బయటపడతాయంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. Fun goes on, diggy 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 diggy, come along. When everybody